అందరికీ నమస్కారం. నా పేరు రాజేష్. భద్రాద్రి కొత్తగూడెం డిస్టిక్, కొత్తగూడెం నుంచి రావడం జరిగింది. నాకు ఒక 20 years నుంచి వేదిక వాస్తులో అంటే కొంచెం అనుభవం ఉంది. ఎప్పుడు ఫీల్డ్ మీదకి వెళ్ళి ఏం చేయలేదు. ఫ్రెండ్స్ వాళ్ళ ఇల్లులు అవి అబ్జర్వేషన్ చేయడం తెలుసు. ఆన్లైన్లో అంటే ఇంతకుముందు కూడా చెప్పాను, ఈ ఫీడ్బ్యాక్ జస్ట్ అట్లా చెప్దామని. ఆన్లైన్లో సెర్చ్ చేస్తుంటే గురుగారు వాస్తుని నేర్పించబడన అంటే ఇదేంటి వాస్తు ఇట్లా కూడా నేర్పిస్తారా అని అనుకొని, సరే 45 రూపీస్ అంటున్నారు ఏదో చూద్దామని జాయిన్ అయినాను. విజయవాడలో 2 days క్లాస్కి వెళ్ళి మైండ్ బ్లాక్ చేయించుకొని వచ్చేసిన కొత్తగూడెం తిరిగి. ఈరోజు హైదరాబాద్లో ఈ ప్రోగ్రాము అరేంజ్ చేసినప్పుడు సార్ ఇంకేం చెప్తారో ఏంటోలే అనేసి జాయిన్ అవ్వడం జరిగింది. జాయిన్ అయిన తర్వాత day 1 నుంచి day 6 అంటే 6 days 7 days ప్రోగ్రామ్ 6 days వరకు క్లాసెస్లో చిన్న పిల్లలకి కూర్చోబెట్టి చెప్పినట్టు చాలా చక్కగా పాయింట్ టు పాయింట్ విడమరుస్తూ నీట్గా చెప్పి, వాస్తు అంటే ఇది, వాస్తు అనేది ఇలా ఉంటది అని చెప్పి నేర్పించినందుకు గురువు గారికి ధన్యవాదాలు. అసలు ఇలాంటి గురువు కనుక పిల్లలకి కూడా దొరికితే నాకు తెలిసి చాలా మంది పిల్లలు ఐఏఎస్లు ఐపీఎస్లు అవుతారు. అంత చక్కగా స్టూడెంట్స్ తోటి చెప్తూ, స్టూడెంట్స్ తో తింటూ, స్టూడెంట్స్ తోటి ఎంజాయ్ చేస్తూ కూర్చోబెట్టి, సార్ మళ్ళీ భోజనం చేసినప్పుడు డౌట్ అడిగినా చెప్తారు, టిఫిన్ చేసినప్పుడు అడుగుతారు. ఒక బాత్రూమ్ దగ్గర వదిలిపెట్టాం అనుకుంటాం మా గురువు గారిని. అన్ని చోట్ల అసలు ఎక్కడ అడగొచ్చా అడగొద్దా అనేది లేదు, అడగడమే ఆలస్యం, దానికి వెంటనే ఒక సొల్యూషన్ చెప్తారు. కానీ ఒకటి ఏంటంటే, ఇంతవరకు నా లైఫ్ లో నేను ఎప్పుడు కూడా అంటే నేను చాలా తిరిగాను, చాలా చేశాను, కానీ 7 days నేను ఇట్లా రావడం జరగలేదు. 43 years తర్వాత 7 days ప్రోగ్రామ్ పెట్టి నా లైఫ్ స్పానింగ్ సార్ ఇంకా పెంచారు. ఒక 80 years వరకు పెంచేశారు. అంటే స్ట్రెస్సెస్ అవన్నీ పోయి ఇలాంటి అకేషన్ లో ఇలాంటి ప్రోగ్రామ్ పెట్టినందుకు ఫస్ట్ గురువు గారికి ధన్యవాదాలు. ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు జస్ట్ ఈ మినిట్ లో ఏమైందంటే బ్లెస్సింగ్స్. అంటే నాకంటూ నిజంగా ఎవరు ఇంతవరకు గురువు లేరు. నేను ఫస్ట్ టైం సార్ దగ్గర బ్లెస్సింగ్స్ తీసుకుంటే నాకు మంచి బ్లెస్సింగ్స్ ఇచ్చారు. నా 43 years ఏలో నాకు ఎవరు అట్లాంటి బ్లెస్సింగ్స్ ఇవ్వలేదు. నేను అలాంటి బ్లెస్సింగ్స్ కూడా ఎప్పుడు తీసుకోలేదు. ఫోటోగ్రఫీ చేసా, ఇంకేం చేసినా సరే సొంతగా నేర్చుకోవడమే. ఇంకొకటి ఏంటంటే, నా స్టూడెంట్స్ కి అంటే డబ్బుతో పాటు ఆరోగ్యంగా కూడా ఉండాలి కదా అని ఒక కాన్సెప్ట్ గురువు గారికి వచ్చి 5 days చక్కటి యోగా ప్రోగ్రామ్ కూడా పెట్టి, సార్ వాళ్ళ పిల్లలు, సార్ వాళ్ళ శిష్యులందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలని ఒక కాన్సెప్ట్ తో యోగా కూడా పెట్టారు. యోగా కూడా చాలా అద్భుతంగా, చాలా స్లోగా, చాలా అద్భుతంగా మేడం నేర్పించారు. మేడంకి కూడా ధన్యవాదాలు. ఇలాంటి ప్రోగ్రామ్ ఇచ్చి మా లైఫ్ ని మేము రీగ్రోత్ చేసుకొని మేము ఇంకా ఉన్నత శిఖరాలకి ఎదగాలనే ఒక ఆలోచనతోటి సార్ మాకు ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేసినందుకు ధన్యవాదాలు సార్. స్టార్టింగ్ లో అంటే ఎవరైనా సరే ఇక్కడికి రాకముందు సార్ ఫీజు అనేది చాలా ఎక్కువ అనుకుంటారు. ఒక్కసారి వచ్చి 7 days క్లాస్ లో అటెండ్ అయ్యి రిటర్న్ అయిన తర్వాత బుక్స్ మూసేసి వెళ్తుంటే ఈ ఫీజు చాలా 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 తక్కువ అని అర్థమవుతుంది. ఫీల్డ్ మీదకి వెళ్ళినాక తెలుస్తుంది. ఫీల్డ్ మీదకి వెళ్ళి రిటర్న్ బ్యాక్ మనకు ఆ మనీ వస్తుంటే ఈ ఫీజు చాలా తక్కువ అనేది అప్పుడు అర్థమవుతుంది. అట్లా సీనియర్స్ ఉన్నారు చాలా మంది, వాళ్ళకి తెలుసు. నేను చూస్తున్నాను, నాకు తెలిసిపోతుంది, ఆ సిమ్టమ్స్ అర్థమవుతున్నాయి అది చాలా తక్కువ అని. ఇంత మంచి కోర్సు ఇచ్చినందుకు గురుగారికి ధన్యవాదాలు మరొకసారి. చాలా థ్యాంక్స్ గురుగారు. ఇంకోటి ఏంటంటే, ఇక్కడ మంచి అట్మాస్ఫియర్ లో నాకు ఒక మంచి ఫ్యామిలీ దొరికింది. ఒక అక్క దొరికింది, ఒక వదిన దొరికింది, చాలా మంది బ్రదర్స్ దొరికారు. నాకు రూమ్ షేరింగ్ లో కూడా ఆ సార్ ఎవరు, అరే ఏంటి బెంగళూరు అతను ఇచ్చారు, మరి ఎట్లుంటదో ఏమో 7 days జర్నీ అంటే. శ్రీనివాసన్ గారు అయితే సూపర్ లో సూపర్. అసలు శ్రీనివాస్ గారి గురించి మాట్లాడలేదు. అసలు ఇంత ఇబ్బంది గానీ, అనీజీ గానీ, చిరాకు గానీ ఏం లేదు, అదే స్మైల్. అట్లనే ధ్రువ గానీ, తిరుపతి గానీ, అన్న పేరు అట్లనే పెద్దవాళ్ళు నయేష్ అన్న గానీ, సీనన్న అయితే అసలు నాకు సింక్ అయిపోయారు. సీనన్న అయితే సీనన్న నా కాంబినేషన్ అదిరిపోయింది ఈసారి. ఇక మా భోజన గురించి, డాన్ భోజన గురించి మాటలేవు. సూపర్ అంటే సూపర్. అయినా ఎవ్వరు ఏది వేసినా సరే అట్లా రిసీవ్ చేసుకుంటా ఉంటారు. ఈ వాస్తులో, ఈ క్లాస్ లో ఎవరైనా సరే, నేను చిన్నవాడిని అయినా సరే పంచిస్తే వెంటనే రిసీవ్ చేసుకొని సరదాగా. ఇక సంజయ్ గారు అయితే మనం చెప్పాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఇంకొక ఆయన రావిన్ గురించి, సార్నంతా ఈవినింగ్ వరకు సతాయించి తర్వాత రూమ్ కి వెళ్ళి రావిని సతాయించడం. రావిన్ ఇదే ఏంటి అంటే కూడా పాపం రావిన్ కూడా విసుక్కోకుండా చక్కగా మాకు హెల్ప్ చేసిండు. రావిన్ గారికి కూడా ధన్యవాదాలు. ఇంత మంచి ప్రోగ్రామ్ మాకు కండక్ట్ చేయించి ఇలాంటి లైఫ్ ని మాకు మళ్ళీ ఇచ్చినందుకు గురువు గారికి ధన్యవాదాలు.